కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి వాగ్మారే మోహిత్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. తాను పేద విద్యార్థినని, ఎమ్మెల్యే సహాయంతో జ్యోతిబాపులే పాఠశాలలో అడ్మిషన్ పొందానని, దానిని అలుసుల తీసుకొని తనను ఓ ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని, ఎమ్మెల్యే అంటూ వెక్కిరిస్తూ అవమానిస్తున్నాడని, కొడుతున్నాడని సదరు విద్యార్థి ఆరోపించాడు. తాను తల్లిదండ్రులకు చెప్పేసరికి తనపై కోపంతో టీసీ ఇచ్చారని, తమ కొడుకు భవిష్యత్తు నాశనమవుతుంది, మరికొన్ని రోజుల్లో పరీక్షలున్నాయని విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి టాబ్లెట్ మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. అశోక్ హౌస్ మాస్టర్ సార్, ఎప్పుడైనా అది కొట్టుకున్నా ఆ రోజు మా పిల్లలకు నేను హాస్పిటల్ తీసుకుపోయినా సార్. ఆ రోజు హాస్పిటల్ తీసుకుపోయినా అప్పుడే జూలైలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నది సార్. అప్పుడే నేను ఆదిలాబాద్ తీసుకుపోయినా, మన దగ్గర ఫైల్ ఉన్నది సార్. 2 months నేను ఇంటిలో పెట్టిన. అది డాక్టర్ ఏమి అడిగినా అంటే ఇంటిలో ఉండాలా ఈ పిల్లలకు ఇట్లా చెప్పిన. మళ్ళీ ఇంకా ఇంటిలో వచ్చి పిల్లలు గిరిగా సార్. तो गिर गया तो मैं हॉस्पिटल लेके आया. हॉस्पिटल बैंडेज लगा के मैं अभी 20 days ला एग्जाम అదే కోసం నేను ఇయర్స్ అది క్యాన్సిల్ అవుతుంది, అదే కోసం నేను తీసుకొచ్చిన. అక్కడ మళ్ళా నేను వచ్చి రిటర్న్ ప్రిన్సిపాల్ మేడం నుంచి రిక్వెస్ట్ చేసిన, మేడం ఏమైనా ప్రాబ్లం ఉంటే మేడం మా పిల్లలకు 20 days ఇక్కడ పెట్టండి మేడం. మళ్ళీ ఇంకా ఆ రోజు మాకు టీసీ ఇచ్చినాం మేడం. టీసీ ఇచ్చిన టీసీలా అంటే మీ పిల్లలు ఇక్కడ మంచిగా చదువుతులేదు, గొడవ చేస్తున్నాం, మీ పిల్లలకు బోలేదో గాన్ ఫోడతా ఐసా బోల్కే అశోక్ సార్ చెప్తున్నావు సార్. నేను ఇట్లా అప్పుడు ఏమేమి చెప్పలేదు సార్. ఎప్పుడైనా కోవాలక్ష్మి నుంచి నువ్వు వచ్చినా ఏం చేస్తా ఇట్లా అడుగుతున్నాను సార్. సార్కు हमारे बच्चे के बारे में प्रिंसिपल और अशोक सर हमारे बच्चे को हमारे को न्याय दिए तो अच्छा है. उन्होंने सस्पेंड होना, हमारे इसमें नहीं आना. हाँ, हमारा बच्चा मर సార్. మన అశోక్ సార్ కొట్టినా సార్. పొద్దున 7:30 మాకు ఫోన్ వచ్చిన సార్. అక్కడి నుంచి ఈ రోజు సార్ నేను అక్కడి నుంచి 2 బండి తీసుకువచ్చిన, మా ఊరు నుంచి తీసుకువచ్చినా సార్. ఇక్కడ ఏం తీసుకున్నా అంటే మాకు ఏం తెలియదు, ఇట్లా పాయిజన్ ఏమి అయినా తీసుకున్నా ఏం మాకు ఐడియా లేదు, మీరు జల్దీ రావాలా ఇట్లా అడిగి అంటే నేను ఫాస్ట్ వచ్చినా సార్.